చాలామంది దగ్గర వస్తువులు ఉంటాయి కదా, బైక్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, పెన్ ఉంటుంది, బట్టలు ఉంటాయి, బంగారు ఉంటుంది, ఇలా రకరకాల వస్తువులు ఉంటాయి కదా. వస్తువులు ఉండటం గొప్ప కాదు, ఆ వస్తువుని ఎలా వాడాలో తెలియటం గొప్ప. అర్థమైందా? వస్తువు ఉండటం గొప్ప కాదు, అది ఎలా వాడాలో తెలియాలి. అయితే ఒకడు ఏం చేశాడంటే, బాగా డబ్బున్నాడు, 2,50,000 పెట్టి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొన్నాడు. ఏం బైక్ కొన్నాడు? రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొన్నాడు 2.5 లక్షలు పెట్టి. అయితే నేనేమన్నానంటే, అరే మంచి బైక్ కొన్నావురా, సరే నన్ను ఒక రౌండ్ తీసుకెళ్ళి సరదాగా నీ కొత్త బైక్లో అంటే, అన్నా నాకు బైక్ నడపటం రాదన్నా అన్నాడు. ఏమన్నాడు? నాకు బైక్ నడపటం రాదన్నా అన్నాడు. బైక్ ఎవరిది? నాదే అన్నా. కొన్నది ఎవరు? నేనేనన్నా. డబ్బులు ఎవరివి? నావే అన్నా. మరి ఎందుకు నడపటం రాదు? కొన్నాక నేర్చుకుందాంలే, కొన్నాక చూద్దాంలే అనుకున్నంటే, నువ్వు మహా మేధావిరా బాబు, నువ్వు చాలా తెలివిపోరుడు, జ్ఞానవంతుడివి అని అనేస్తాం, అంతే కదా. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సినటువంటి సత్యం ఏంటంటే, మన దగ్గర ఫోన్ ఉంది, ఆ ఫోన్ ఉండటం గొప్ప కాదు, బైక్ ఉండటం గొప్ప కాదు, బట్టలు ఉండటం గొప్ప కాదు. ఏదైనా వెలపెట్టి కొన్నప్పుడు అది మన దగ్గర ఉంది అని అతిశయపడిపోవడం గొప్ప కాదు, ఆ ఉన్న వస్తువుని వాడటం గొప్ప. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి ఐఫోన్ కొన్నాడు, వాడికి ఆపరేటింగ్ రాదు, అది వాడి దగ్గర ఉన్నా లేనట్టే, కొన్నట్టే. ఎందుకంటే వాడు దాన్ని ఉపయోగించుకోలేడు, వాడు దాన్ని ఆపరేట్ చేయలేడు, కాబట్టి దానికి పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. ఏదైనా ఒక వస్తువు నీ దగ్గరికి వస్తుంది అంటే దానికి ముందుగా నీకేమొచ్చి ఉండాలి చెప్పండి? ఏమొచ్చి ఉండాలి? కాస్త మాట్లాడండి అమ్మ, దేవుని సన్నిధిలో ఉన్న సంతాప సభలో కాదు కదా. కాస్త నోళ్ళు తెరవండి, ముచ్చాయిలేమి రాలిపోవు కదా. ఒకవేళ పొరపాటున రాలితే మీరే పట్టుకెళ్ళిపోండి హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని. వాడకం వచ్చి ఉండాలి. బిఫోర్ పర్చేసింగ్ సంథింగ్ యూ షుడ్ నో హౌ టు ఆపరేట్ దట్, హౌ టు యూజ్ దట్, హౌ టు యూటిలైజ్ దట్. ఎలా ఉపయోగించాలన్నటువంటి క్రమం తెలిసింది అప్పుడు కొనాలి. అప్పుడు కొంటే ఏదైనా ఉపయోగకరంగా ఉంటుంది. కొన్నాక తెలుసుకుంటాం అంటే గొప్ప కాదు, కొనక ముందు తెలుసుకోవాలి, తెలుసుకున్నాక కొనుక్కోవాలి. అయితే నేను ఒక మాట చెప్పేసి ముందుకెళ్తాను. నేను ఒక కుటుంబాన్ని బాగా ప్రేమిస్తాను, ఆ కుటుంబాన్ని ప్రేమించిన వాడిని కాబట్టి నేను ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ఒక గన్ను ఇచ్చాను. ఏమిచ్చాను? గన్ను. పాస్టర్ గారు ఇవ్వాల్సింది బైబిల్ కదా, గన్ అంటే నేను గన్నే ఇచ్చాను. మరి ఏం చేద్దాం? గన్ ఇచ్చాను, అది కూడా బుల్లెట్స్ ఫుల్గా లోడ్ చేసినటువంటి గన్ ఇచ్చి, అమ్మ ఎప్పుడైనా మీ ఇంటికి ఎవడైనా శత్రువు వస్తే ఈ గన్ను ఉంది కదా, కాల్చి వన్నేసి అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక రోజు నేను చెప్పినట్టుగా శత్రువు రానే వచ్చేసాడు వాడి ఇంటి గలపలోకి. ఇప్పుడు వాళ్ళకి ఏం గుర్తు రావాలి? శత్రువు రాగానే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఎవరు? అభినయ్ దర్శన్ గారు మా ఇంటికి వచ్చి గన్నిచ్చాడు కదా, శత్రువు వస్తే వేసేయమన్నాడు కదా, శత్రువు వచ్చాడు, ఇంకేసేయటమే బ్యాలెన్స్ అని గన్ను ఏం చేయాలి? కాల్చాలి. అయితే అప్పుడు ఎక్కడో దాచిన గన్ను తీసి ఇలా గురిపెట్టి కాలుద్దామని చూస్తుంటే పేలట్ల అది. అప్పుడు అనుకున్నాడు, అరే మా దగ్గర గన్ను ఉంది, బుల్లెట్లు ఉన్నాయి, ఇచ్చిన మనిషి వెళ్ళిపోయాడు, కానీ మనకి పేల్చడం, ట్రిగ్గర్ రావటం లేదు, కాల్చడం రావట్లేదే అని ఆగిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ జరిగేదేంటి చెప్పండి చూద్దాం. నెక్స్ట్ ఇమీడియట్గా జరిగేదేంటి? శత్రువు చేతుల్లో ఇడు పోతాడు, శత్రువు వేసేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు తప్పెవరిది? గన్నిచ్చిన నాదా, కాల్చలేని వాళ్ళదా, శత్రువుదా? వాడు చచ్చిపోవడానికి కారణం ఎవరు? నేనా, శత్రువా, సచ్చినోడా? ఎవడు కారణం? చచ్చినోడే. ఎందుకు? వాడికి ఆయుధం వాడటం రాలా, వాడికి గన్ను పేల్చడం చేతకాల. పోనీ నేర్చుకునే అవకాశం లేదా? ఉంది. నేను ఇచ్చినప్పుడే పాస్టర్ గారు గన్ను ఇచ్చారు కదా, ఇది ఎలా పేల్చాలో కాస్త చెప్తారా అంటే, నేను నేర్పించిన పుస్తకంలో పాయింట్ బై పాయింట్ రాసి మరీ నేర్పిస్తా, కానీ వాళ్ళు ఏం చేయలేదు, నన్ను అడగల. అది వాళ్ళ ఆసక్తి, అందుకే ఏమైంది? ప్రాణాలు పోయాయి. ఈరోజు ప్రపంచమంతా కూడా ఉన్న క్రైస్తవుల ప్రాబ్లం ఏంటి అంటే ఇదే ఆ ప్రాబ్లం. ఎందుకు క్రైస్తవులందరూ కూడా పడిపోతున్నారు, కూలిపోతున్నారు, కృంగిపోతున్నారు, వెనకబడిపోతున్నారు? వాట్స్ ద రీజన్ అంటే ఒకటే కారణం. ఆ కారణం ఏంటో తెలుసా? ఆయుధాన్ని వాడుకోలేకపోవటం. దేవుడు ఒక ఆయుధం ఇచ్చాడు, ఇచ్చేసిన దేవుడు ఏం చెప్పంటే, రే నీ దగ్గరికి శత్రువు వచ్చినప్పుడు ఈ ఆయుధాన్ని వాడుకో అని చెప్పాడు. ఏమని చెప్పాడు? శత్రువు వచ్చినప్పుడు
ఈ ఆయుధాన్ని నువ్వు వాడు, నువ్వు గెలుస్తావు, శత్రువు పారిపోతాడు అని దేవుడు క్రైస్తవ లోకానికి, క్రైస్తవ సమాజం అంతటికి కూడా ఒక ఆయుధం ఇచ్చాడు. అది గన్ను కంటే పవర్ఫుల్. ఏంటది? గన్ను కంటే పవర్ఫుల్. ఆ ఆయుధం ఏంటి? ఆయుధాన్ని ఎలా వాడాలి? అదే వాక్యం. అదే ఆయుధం ఏంటి? దేవుడిచ్చిన ఆయుధం ఏంటి? అది ఎలా వాడాలి? ఈ 2 పాయింట్స్ చెప్పేసి నేను వర్తమానాన్ని ముగించేస్తాం. ఆదికాండము 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలు మీరు తెరిచి చదవద్దు, నేను చెప్పేసుకుని వెళ్ళిపోతాం. జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 26, 27, 28. అయితే దేవుడు మనుషులను కలుగ చేసిన తర్వాత, దేవుడు మీరు తలకాయలు పైకెత్తి నన్ను చూస్తే నేను చెప్తాను, లేదంటే నేను ఆగిపోవాల్సి వస్తుంది, ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది. దేవుడు మనుషుల్ని తయారు చేసిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి, తర్వాత ఏం చేయమన్నాడు? దానిని లోపరచుకొనుడి. ఏం చేయమన్నాడు? ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, తర్వాత దానిని లోపరచుకొనుడి. God has given you a weapon called authority. దేవుడు క్రైస్తవ సమాజానికి ఇచ్చినటువంటి ఆయుధం ఏంటో తెలుసా? ఆయుధం పేరు అధికారం. దేవుడు ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలికి, బైబిల్ పట్టిన ప్రతి ఒక్కడికి దేవుడిచ్చిన ఆయుధం పేరు అధికారం. అథారిటీ అనేటువంటి అధికారాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చాడు. మీ పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఈ మాట చెప్పండి. చెప్పంగానే సిద్ధంగా ఉండిపోవాలి. అలా ఉండిపోతారంటే స్టాచ్యూస్ లాగా. అలర్ట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. మీ కాలేజీలు, స్కూల్ కాదు, ఇక్కడ చర్చ్ ఇది. ఉత్సాహంగా ఉండాలి. ఏంటమ్మా ఇలా కొంటారు? నేను భారతదేశంలో ఇప్పటికీ దాదాపుగా కొన్ని వందల సంఘాలు తిరిగాను. మీలాగా లేజీగా ఉండాలి నేను ఎప్పుడు చూడలా. నేను అదే ఫీల్ అవుతూ ఉంటా. ఏంటి ఇలాగ అయిపోతున్నారు, ఏంటి ఇలా ఉన్నారు, ఏంటి అసలు ఇల్లని నాకు అర్థం కాదు. ఎక్కడన్నా సంఘాలకు వెళ్ళినప్పుడు మైక్ పట్టుకుంటే గంట చెప్పాల్సి నేను 2.5 గంట చెప్తా. ఎందుకో తెలుసా? వాళ్ళలో ఆ ఉత్సాహం కనపడుతుంది, ఆ ఉద్రేకత కనపడుతుంది, ఆ ఉజ్జీవం కనిపిస్తుంది, మీలో నిర్జీవం కనిపిస్తుంది. ఇక్కడ సచ్చాడా పోయాడు అన్నట్టు కూర్చో ఉంటారు. ఇక్కడ కదిలిస్తే తప్ప అర్థం కాదు ఉన్నారా అని. షేక్ హ్యాండ్ ఇచ్చి అదనమాట. మీరు చెప్పకపోతే ప్రతి మాటకి 5 నిమిషాలు వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను షేక్ హ్యాండ్ ఇచ్చి, దేవుడు నీకు ఇచ్చిన ఆయుధం అధికారం. చెప్పండి. ద వెపన్ గాడ్ గేవ్ యూ ఈజ్ అథారిటీ. ఇంగ్లీష్లో వద్దులే, కష్టం. దేవుడిచ్చిన ఆయుధం పేరు అధికారం. మరలా మాట, దేవుడిచ్చిన అధికారాన్ని వాడుకో. Use that authority what God gave you. Use it in a right time, use it in a right place, use it however it is possible. ఎలా సాధ్యపడితే అలాగ నువ్వు వాడుకో. ఏంటి? దేవుడిచ్చిన అధికారాన్ని. దేవుడు మనుషులందరినీ కలుగు చేసి ఏమన్నాడు తెలుసా? రే, భూమి నీది, పక్షులు నీవి, సముద్రాలు నీవి, ఆకాశం అన్ని నీవే, అన్ని నీకు ఇచ్చేసాను నేను. ఐ గేవ్ ఎవ్రీథింగ్ టు యూ. దాంతో పాటుగా అధికారాన్ని, ఏలబడి చేయటానికి నీకు అథారిటీని, అధికారాన్ని ఇచ్చాను. నువ్వు అధికారం కలిగిన వ్యక్తిగా, సమస్త ప్రపంచం మీద నువ్వు అధికారం కలిగిన వ్యక్తిగా ముందుకు సాగిపో. బానిస సంఖ్యలలోకి ఎల్లకు. నువ్వు అధికారం కలిగిన వాడివని విశ్వాసముతో సాగిపో. అపవాది యొక్క సంఖ్యలలోకి వెళ్ళిపోకూడదు, అపవాది యొక్క కబంధ హస్తపులోకి వెళ్ళిపోకూడదు, వాడి చీకటి నీడలోనికి వెళ్ళకూడదు. ఎలా ఉండాలి క్రైస్తవుడు? అధికారం కలిగిన వాడుగా. కాలరెగిరేసేవాడు క్రైస్తవుడు, తలకాయ దించుకుని వెళ్ళిపోయేవాడు క్రైస్తవుడు కాదు. ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో, ఎలాంటి సందర్భంలోనైనా నువ్వు చేయాల్సింది ఒకటే, అధికారాన్ని వాడుకోవాలి. ఐ యామ్ ఏ సన్ ఆఫ్ గాడ్. నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెని, నేను అధికారం ఇవ్వబడినటువంటి వాణ్ణి. సమస్త భూమి మీద దేవుడు నాకు సర్వాధికారాన్ని ఇచ్చాడు. అసలు దేవుడు ఎవడు సార్ నాకు ఇవ్వటానికి అని ఫీల్ అవుతారు మీరు ఇప్పుడు. ఏమని? దేవుడు ఎవరని నాకు అధికారం ఇవ్వటానికి అంటే నేనేం చెప్తాను తెలుసా? మా నాన్న ఉన్నాడు, మా డాడీ ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్. మా నాన్న కోటీశ్వరుడు అయితే ఆయన కొడుకునైన నేను బిచ్చగాన్ని అవుతానా? ఏమవుతాను? కోటీశ్వరుణ్ణి అవుతా. మా నాన్న BMW కారులో తిరిగితే
నేను ఆటోలో తిరుగుతానా? ఎక్కడ తిరుగుతాను? మీరు ఫాస్ట్గా చెప్పేయాలి ఆన్సర్స్. నేను కూడా BMW కారులోనే తిరుగుతాను. మా నాన్న పెద్ద ప్యాలెస్లో, బంగళాలో, మహల్లో ఉంటే నేను పూరి గుడిసెలో ఉంటానా? నేను కూడా మహల్లో, బంగళాలోనే, ప్యాలెస్లోనే ఉంటా. చివరిగా మా నాన్న రాజు అయితే నేనేమవుతాను? పేదోన్ని అవుతానా? నేనేమవుతాను? కాదు, రాకుమారుణ్ణి అవుతా. మా నాన్న రాజు అయితే నేను రాకుమారుణ్ణి అవుతా. ఐ విల్ బికమ్ ఏ ప్రిన్సెస్. ఇఫ్ మై డాడ్ ఇస్ ఎ కింగ్, ఐ విల్ బి ఏ ప్రిన్స్. నేను రాకుమారుణ్ణి అవుతా. ఇది ఎలాగొచ్చింది? అదే నా పక్కింటోడు కోటీశ్వరుడు అవుతే నేను కూడా కోటీశ్వరుడిని అవుతానా? నా పక్కింటోడు రాజు అవుతే నేను రాకుమారుణ్ణి అవుతానా? అది పక్కింటోడికి మనల్ని కన్నోడికి ఉన్న డిఫరెన్స్ అదే. నాన్న ఏం కోరుకుంటాడు తెలుసా? భూమి మీద ఉన్న ఏ నాన్నైనా, ఎలాంటి నాన్నైనా కోరుకునేది ఏంటంటే నా కొడుకు గొప్పోడవ్వాలి, నా కొడుకు ప్రయోజకుడు అవ్వాలి. అందుకే బిడ్డల కోసం తల్లిదండ్రులు బాగా కష్టపడి సంపాదించి వాళ్ళని ప్రయోజకులు అయిన తర్వాత వాళ్ళని చూసి ఆనందించాలి, గుండెల మీద చేసుకొని పడుకొని నిద్రపోవాలి అనుకుంటారు. ఎప్పుడో తెలుసా? మా పిల్లలు ప్రయోజకులైన తర్వాత నా అధికారం నా బిడ్డలకి నేను ఇవ్వాలి, నాకంటే ఘనమైన స్థానం నా బిడ్డలకు నేను ఇవ్వాలి అని ప్రతి తండ్రి కూడా ఫీల్ అవుతాడు. ఆఫ్టర్ ఆల్ నాన్న అమ్మ ఎంతకాలం ఉంటారు? ప్రతి బిడ్డకి ఎంతకాలం ఉంటారు? మహా అయితే ఒక 65 ఏళ్ళు ఉంటారు. 65 ఏళ్ళు అద్దెకి ఇవ్వబడినటువంటి అమ్మా నాన్నలకే బిడ్డల పట్ల అంత ఆశ, కోరిక, దృక్పథం ఉంటే సర్వ సృష్టిని కలుగ చేసినటువంటి సర్వాధికారైనటువంటి ఆయన సృష్టికర్త అయిన దేవాతి దేవుని చేతుల ద్వారా కలుగ చేయబడినటువంటి సర్వ మానవాళి పట్ల తండ్రి అయిన ఆయనకి ఉద్దేశం ఏంటో తెలుసా? నేను సర్వ భూమిని ఏలటానికి సర్వాధికారం కలిగినటువంటి వాణ్ణి, నా ద్వారా కలుగ చేయబడినటువంటి నా బిడ్డలు నా అధికారాన్ని కలిగి ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ద అథారిటీ వాట్ ఐ హ్యాడ్ I must give it to my children. నేను కలిగి ఉన్నటువంటి సమస్త అధికారాన్ని నా బిడ్డలకి నేను ఇవ్వాలి. ఆయన కన్న తండ్రి ఎవరి తండ్రి? మన తండ్రి. ఆయన స్థానం ఏది? ఉన్నత స్థానం. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం, when you think something, think it in a big way, don't think it in a small way. ఏదైనా నువ్వు ఆలోచన చేసినప్పుడు, కోరుకున్నప్పుడు, పొందుకోవాలనుకున్నప్పుడు నీ స్థితి, నీ స్థాయిని బట్టి కోరుకోకూడదు. ఎవరి స్థాయిని బట్టి కోరుకోవాలి? నీ కన్న తండ్రి యొక్క స్థాయిని బట్టి కోరుకోవాలి. ఆయన స్థాయి ఏది? ఆయన పరిధి ఏది? ఆయన బార్డర్స్, లిమిట్స్ ఏవో తెలుసా? ఆయనకి లిమిట్లెస్. ఆయనకు బార్డర్స్ ఏవి కూడా, ఆయన సర్వవ్యామి అయి ఉన్నాడు. ఆయన ప్రపంచమంతా, విశ్వమంతా కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. విశ్వమంతా కూడా ఆయన నిండి ఉన్నాడు. ఆయన లేని చోటంటూ లేదు. అందుకే ఆయన అంటున్నాడు, అంత అధికారాన్ని కలిగి ఉన్న నేను నా బిడ్డలైన మీకు ఆ అధికారాన్ని ఇస్తాను. హ్యావ్ దట్ అథారిటీ. నెవర్ బౌ డౌన్ బిఫోర్ ఎనీవన్, నెవర్ బెండ్ యువర్ హెడ్ బిఫోర్ ఎనీవన్. ఎక్కడ తలదించుకు, ఎక్కడ ఓడిపోతున్నటువంటి భ్రమలోనికి వెళ్ళిపోకు, ఎక్కడ ఓటమి నీడలో నిలిచిపోకు. ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్, ఐ గేవ్ యు మై అథారిటీ, యూజ్ ఇట్ అండ్ బికమ్ ఏ కాంకరర్ ఇన్ యువర్ లైఫ్. నేను ఇచ్చిన అధికారాన్ని వాడుకొని నువ్వు ఘనమైన విజయాన్ని సాధించాలి అని నేను ఆశపడుతున్నా అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడిచ్చిన అధికారాన్ని ఏం చేయాలి? వాడాలి. కానీ మీ ప్రాబ్లం ఏంటో తెలుసా? దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, వాడుకోండి అని చెప్పాడు. అధికారాన్ని ఇచ్చాడు, గెలవండి అని చెప్పాడు. అధికారం ఇచ్చాడు, శత్రువు వచ్చినప్పుడు వాటి మీద పోరాడండి అని చెప్పాడు. మీరేం చేస్తారు తెలుసా? శత్రువు అనే సమస్య వచ్చినప్పుడు, అపవాది అనే నిందలు వచ్చినప్పుడు, అపవాది ద్వారా చీకటి కమ్ముకున్నప్పుడు మీ బతుకుల్లో మీరు చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? దేవుడిచ్చినటువంటి అధికారం అన్న ఆయుధాన్ని మరిచిపోయి, దేవుడిచ్చిన అధికారం అనే ఆయుధాన్ని మరిచిపోయి ఏం చేస్తారు తెలుసా? ఓటమి నీడకెళ్ళి దాక్కుండిపోతారు, ఓటమి అంచుల్లోకి వెళ్ళిపోతారు, ఓడిపోతున్న మన భ్రమలోనికి వెళ్ళిపోతారు, దిగసారిపోతారు, దిగుల్లోకి, చింతలోకి, ఆక్రందంలోకి, ఆవేదనలోకి వెళ్ళిపోయి ఇచ్చిన అధికారాన్ని పక్కన అటకెక్కించేసి చచ్చిపోవడానికి సిద్ధమైపోతే అది తప్పు దేవుడిదా, అపవాదిదా, నీదా? తప్పెవడిది? నీదే. ఎందుకో తెలుసా? దేవుడిచ్చాడు, వాడుకో అన్నా. నేను గన్నిచ్చా, వాడుకో అన్నా. నువ్వు కాల్చలేకపోతే తప్పు నాది అవుద్దా?
తప్పు నీదే అవుతుంది. అపవాది పని ఏంటో తెలుసా? నీ మీద తిరుగుబాటు చేయటం, నిన్ను కష్టాల కొలిములో వాడు నిలబెట్టడం, నిన్ను నిందల పాలు చేయటం వాడి పని. దేవుడి పని ఏంటో తెలుసా? అపవాది చేతుల్లో ఉన్న నిన్ను తప్పించటం, గెలిపించటం, నీ ద్వారా వాణ్ణి ఓడించటం. అందుకే ఆ దేవుడు నీ చేతుల్లో ఒక ఆయుధాన్ని పెట్టాడు, అధికారం అనే ఆయుధం. అధికారాన్ని వాడితే క్రైస్తవుడు ఓడిపోవటం అనేది ఎక్కడ చరిత్రలో ఉండదు. కానీ ఈరోజు క్రైస్తవులందరూ కూడా ఓటమి అంచుల్లో నిలబడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన అధికారాన్ని వాడుకోలేకపోవటం. నాకు చాలా సందర్భాల్లో చూస్తే నవ్వొస్తూ ఉంటుంది. ఈ పాస్టర్లు ఉన్నారే, ఈ పాస్టర్లు సేవకులు ఉంటారే, వీళ్ళు స్టేజీ మీద మైక్ ఇస్తే వీళ్ళు చెప్పే మాటలుగో చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. ఇదే పాస్టర్లు స్టేజ్ మీద మాట్లాడుతుంటారు, ఎక్కడ చేయి చాపొద్దు, ఎక్కడ తలదించొద్దు, ఎప్పుడు తలెత్తుకొని ఉండాలి, క్రైస్తవుడు సేవకుడు అంటే సింహం వంటి వాడు. మానే ఉన్నాయి డైలాగులు బాగా ఉన్నాయి. ఇదే పాస్టర్ వెళ్ళిపోయి బట్టలు కొట్టుకో లేదంటే ఇంకేదో కొనటానికి వెళ్ళిపోయి ఆ బిల్లు కట్టాల్సిన టైంలో బేరం ఆడతాడు. ఫస్ట్ కొంచెం తగ్గించండి కొంచెం తగ్గించండి సార్, కొంచెం చూసుకోండి సార్. ఎంతకీ వాడు తగ్గకపోతే ఇక ఏం వేషం వేస్తారు తెలుసా? బిచ్చగాడి వేషం వేస్తారు. ఏం వేషం అది? ఆ వేషం పేరు బిచ్చగాడి వేషం. వీళ్ళు చెప్పే డైలాగులు ఏంటో తెలుసా? చివరిలో, నేను పాస్టర్నండి, కొంచెం చూసుకోండి, నేను పాస్టర్నండి. పాస్టర్ అంటే ఎవరంటారు సంఘంలో? పాస్టర్ అంటే సింహం. మరి సింహం ఎందుకు బతిమలాడుకుంటుంది? సింహం అలా అడుగుతుందా? నువ్వు పాస్టర్ అయితే ఏం చేయాలి తెలుసా? నేను పాస్టర్ని 10 రూపాయలు ఎక్కువ తీసుకో అంటే వాడి దృష్టిలో నువ్వేమో తెలుసా? అబ్బా క్రైస్తవులు ఏంట్రా ఇంత దర్జాగా ఉన్నారు. అప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? నా తండ్రి రాజు ఒకడికి ఇచ్చే స్థాయిలోనే పెడతాడు తప్ప బిచ్చం ఎత్తుకునే స్థాయిలో. చాలామందిని చూస్తూ ఉంటాను నేను. పాస్టర్ ఇలా షాపుల్లోకి వెళ్ళిపోయి ఆ రోడ్ల మీద పల్లీలు అమ్ముకునే వాడి దగ్గర, పానీపూరి వేసుకునేవాడి దగ్గర, ఆ రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు పాపం. రైల్వే స్టేషన్లలో, రైలు బండ్లల్లో వాళ్ళు ఏదో పాపం అడుక్కోవడం ఇష్టం లేక ఏదో చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళ దగ్గర కూడా మేము పాస్టర్ అమ్మ కొంచెం తగ్గించుకోమ్మా, పాస్టర్ నమ్మ కొంచెం తగ్గించుకోమ్మా అంటే అర్థం ఏంటి? నాకు బతకడం చేతకాక ఏదో తీసుకున్నాను పాస్టర్ వృత్తి, నేను బతకలేనోన్ని, అధికారం లేనోన్ని పాస్టర్ నుండి కొంచెం చూసుకోండి. విన్నారా ఎప్పుడని మాట? నేను ఎక్కడ ఈ మాట వాడను. నేను అసలు బార్గెనింగే చేయను. పాస్టర్ అంటే ఎవరు? దేవుని ద్వారా అధికారం ఇవ్వబడిన వాడు. క్రైస్తవుడు అంటే ఎవరు? దేవుని ద్వారా అధికారం ఇవ్వబడిన వాడు. కాబట్టి ఎన్నడూ కూడా, ఎక్కడ కూడా, ఎప్పుడు కూడా, ఎవడి దగ్గర కూడా చెయ్యి చాపే నేను పాస్టర్నండి, మేము సేవకులమండి, మేము క్రైస్తవులమండి అనకూడదు. ఎప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా? నేను పాస్టర్ని, తీసుకో 10 రూపాయలు ఎక్కువ. నేను క్రైస్తవుని, తీసుకో 20 రూపాయలు ఎక్కువ. నేను క్రైస్తవుని, నేను క్రీస్తు బిడ్డనని దర్జాగా దమ్ము కలిగిన హృదయంతో చెప్పగలిగిన వాడే సేవకుడైనా, కాపరి అయినా, క్రైస్తవుడు అయినా. ఆ అధికారాన్ని ప్రపంచమంతట నువ్వు ఇలా వాడుకోవాలి. అపవాది ఎదుట అధికారాన్ని వాడుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? అరే బాబు, అమ్మ, నేను మీ అందరినీ ప్రేమించాను కదా, ప్రేమించి మీకు గొప్ప అధికారం అనే ఆయుధాన్ని ఇచ్చాను. నేను మీకు ఆయుధం ఇచ్చాను, అధికారం అనే ఆయుధాన్ని. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతా, ఈ ప్రశ్నకి నాకు ఆన్సర్ చెప్పండి. నేను కాదు, దేవుడు ఏమంటున్నాడంటే, మీకు అధికారం అనే ఆయుధాన్ని నేను ఇచ్చాను కదా, నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పండి అంటాడు దేవుడు. మీరంతా ఏమంటారు తెలుసా? అడుగు ప్రభువా, నువ్వేదడినా ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నావు అంటారు. అప్పుడు దేవుడు ఏమంటారు తెలుసా? అరే నీకోసం నేను ఇంత చేసి, నిన్ను కలుగు చేసి, నీకు అధికారం ఇచ్చేసాను కదా, భూమి అంతటి మీద ఏలమని, లోపరుచుకోమని. నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? హూమ్ డు యు లవ్ ద మోస్ట్? నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? అయిపోయింది. దేవుడు అడిగేశాడు. ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు? ఇప్పుడు మీరే. దేవుడు అడుగుతున్నాడు, మీకు నేను అధికారం ఇచ్చాను కదా, మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? హూమ్ డు యు లవ్ ద మోస్ట్? ఎవరిని ఎక్కువ ఇష్టపడుతున్నారు? మీరు మహాజ్ఞానవంతులు, బుర్ర ఎక్కువైపోయి, తెలివితేటలు ఎక్కువైపోయిన వాళ్ళు కాబట్టి మీరేమంటారు తెలుసా? ప్రభువా తండ్రి, నువ్వు కలుగు చేస్తే పుట్టినోడిని నేను,
ముందు నేను అడుగుతా ప్రశ్న, తర్వాత నీ ప్రశ్నకు నేను ఆన్సర్ చెప్తా. సర్లేరా అడుగు, నువ్వు నా తర్వాత వచ్చినోడే కాబట్టి అడుగు, నేను చెప్తా అంటే మీరేమంటారు తెలుసా? నీకెవరంటే ఎక్కువ ఇష్టం ప్రభువా, ఇది చెప్పు, తర్వాత నాకెవరు ఇష్టం చెప్తా అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? అరే నా కుమారుడా, నా కుమార్తె, ఎవరంటే ఎక్కువ ఇష్టం నన్ను అడుగుతున్నావు కదా, సరే సమాధానం నీకు డైరెక్ట్గా చెప్పక్కర్లా, ఆల్రెడీ నీకు తెలిసిపోయి ఉంటుంది. కానీ నీకు తెలియలేదు అంటే నేను మరొకసారి నీకు రుజువుపరుస్తా. ఈ భూమి మీద చెట్లు, కొండలు, నదులు, నక్షత్రాలు, పొలాలు, సముద్రాలు, నదులు ఏవేవో ఉన్నాయి కదా, జంతువులు, పక్షి అన్నీ ఉన్నాయి. విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నాయి కదా, సూర్యుడు, చంద్రుడు అన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటినీ నేను కలుగునుగాక అంటే కలిగాయి. ఏమంటే కలిగాయి? కలుగునుగాక. విత్ వన్ వర్డ్ గాడ్ క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్. ఒక్క మాటతో కలుగునుగాక అని పలకంగానే సృష్టి యావత్తు కలిగిపోయింది. అయితే నేను అప్పటికి 5 రోజులు అయిపోయింది, అదంతా కూడా కలుగు చేసుకుని ఆ సృష్టి అంతా నేను చూసుకున్న తర్వాత అలా వెళ్ళి కూర్చొని ఆ సృష్టి నాకు తృప్తినివ్వాల, ఆ సృష్టి నాకు ఆనందాన్ని ఇవ్వాల, సంతృప్తిని ఇవ్వాల. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పటి వరకు నేను చేసింది ఏది కూడా నాకు ఆనందాన్ని, తృప్తిని ఇవ్వలేదు. ఈసారి నేను ఏదైనా చేస్తే అది నాకు సంతోషాన్ని, తృప్తిని, ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలి అని దేవుడు ఏం చేశాడు తెలుసా? బాగా ఆలోచిస్తే ఒక ఐడియా వచ్చింది. ఏమొచ్చింది? ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా నుంచి వచ్చిన వాడే మనిషి. ఐడియా వస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? వెళ్ళి మానవుణ్ణి కలుగ చెయ్యాలి అనుకున్నాడు. ఏమనుకున్నాడు? మనిషిని కలుగ చేయాలి అనుకున్నాడు. అయితే ఇప్పటి వరకు నేను కలుగ చేసినవన్నీ కూడా నోటి మాటతో చేశాను. ఈసారి నేను కలుగ చేసేది నా చేతులతో నేను తయారు చేసి సమయాన్ని వెచ్చించి చెయ్యాలి అని ఆలోచన చేసిన దేవుడు కొన్ని వేల కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి ఉడుకుతున్న వేడిమి గల మన్నును తీసి బొమ్మను చేసి నాసికా రంధ్రువులలో జీవాయువుని ఊదగా వాడు నువ్వు నేను అయ్యామన్నమాట. అప్పుడు దేవుడి ముఖంలో చిరునవ్వు, సంతోషం, సంతృప్తి, ఆనందం కలిగింది. ఎప్పుడు? మనిషిని చేసుకున్న తర్వాత. అంతవరకు చేయబడిన సృష్టి దేవునికి సంతృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వలేదు. మనిషిని ఎప్పుడైతే తన చేతులతో చేసుకున్నాడో అప్పుడు దేవుడికి ఆనందం కలిగింది. అదే మీ అందరినీ ప్రత్యేకంగా చేశాను, వాటన్నిటిని విశ్వమంతటిని కలుగునుగా చేస్తే మీకు ప్రత్యేకత ఏంటో తెలుసా? నా చేతులతో నేను మిమ్మల్ని తయారు చేశాను. నేను తయారు చేసుకుని నా ఊపిరిని మీలో పోసాను. యు ఆర్ వెరీ స్పెషల్ ఇన్ దిస్ హోల్ యూనివర్స్. ఈ విశ్వమంతటిలో మీరు నాకు చాలా ప్రత్యేకమైన వాళ్ళు. ఐ లవ్ యూ ద మోస్ట్ ఇన్ దిస్ యూనివర్స్. ఈ విశ్వమంతటిలో నా బిడ్డలైన మీరంటేనే నాకు ఇష్టం, అంతకు మించి ఏది కూడా లేదు. మరో ప్రత్యేకత నేను మీకు చెప్పనా? నెక్స్ట్ స్పెషాలిటీ ఇన్ యూ. రెండవ ప్రత్యేకత, ఈ ప్రపంచంలో చాలా చాలా ఉన్నాయి ఈ ప్రకృతిలో. అయితే పరమందు దేవదూతలు కూడా ఉన్నారు. దేవదూతలు చాలా అందంగా ఉంటారు, సౌందర్యంగా ఉంటారు, రెక్కలు తెల్లగా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. కానీ దేవుడు మానవునికి ఏం ప్రత్యేకత ఇచ్చాడు తెలుసా? పక్షులకు కానీ, చేపలకు కానీ, జంతువులకు కానీ, చెరువులకు కానీ, చెట్లకి కానీ, శిఖరాలకు కానీ, దేవదూతలకు కానీ ఇవ్వని ప్రత్యేకత మానవుడికి దేవుడిచ్చాడు. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా? మీలో చాలామందికి ఒక డౌట్ వస్తుంటుంది అప్పుడప్పుడు. దేవుణ్ణి చూడాలి అనే ఆశ ఉంటుంది. అయితే దేవుణ్ణి చూడాలంటే సింపుల్. ఇంటికి వెళ్ళిపోయాక డ్రెస్సింగ్ టేబుల్ ముందర, అద్దం ముందర నిలబడి నీ ముఖాన్ని నువ్వు చూసుకుంటే నీకు కనిపించేది దేవుడు. ఎందుకంటున్నాను తెలుసా? ఈ ప్రపంచంలో ఏ దానికి, ఏ దేవదూతకు కూడా ఇవ్వనటువంటి ప్రత్యేకత మనిషికి దేవుడిచ్చాడు. ఒక్క నరుడు మాత్రమే ఆయన పోలికలో దేవుడు తయారు చేశాడు. వి ఆల్ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. సర్వాధికారి అయినటువంటి, సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని యొక్క స్వారూప్యంలో నరుడు కలుగ చెయ్యబడ్డాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరదు. We are in God's image. దేవుని పోలికను మనకిచ్చాడు.
ఈ విశ్వములో ఎవ్వరికి ఇవ్వని పోలికని ఆయన మనకిచ్చాడు. ఆయన మనకులాగానే ఉంటాడు, మనకులాగానే ఊపిరిని పీలుస్తాడు, మనకులాగా 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు, 2 చేతులు, 2 కాళ్ళు కలిగిన వాడు దేవుడు. దట్స్ అ స్పెషాలిటీ ఇన్ యూ. ఏ దానికి ఇవ్వని పోలిక నీకు ఇచ్చాను. ఎందుకు తెలుసా? నాకు నువ్వంటే ఎక్కువ ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ ద మోస్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ విశ్వమంతటిలో నువ్వంటేనే నాకెక్కువ ఇష్టం. నా ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు టైం నీదే. యూ హ్యావ్ టు సే. టర్న్ ఈజ్ యువర్స్. సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీది. నువ్వు చెప్పు. ఇప్పుడు నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? హూమ్ డు యు లవ్ ద మోస్ట్? ప్రభువా, ఇదిగో ప్రభువా, నువ్వు ఆన్సర్ చెప్పావు, సూపర్గా ఉంది. టోటల్గా నువ్వు చెప్పింది ఏంటంటే నేను చాలా స్పెషల్, నేను చాలా ప్రత్యేకమైన వాడిని నేను చెప్పావు. నేనంటే నీకు ఇష్టం అని చెప్పావు. స్ట్రైట్ ఆన్సర్ చెప్పేసావు నువ్వు, ఇక తిరుగులేదు దాంట్లో. చాలా థ్యాంక్స్ ప్రభువా. అయితే నేనున్నానే, నేను కాదు మీరు, మీ తరపున నేను మాట్లాడుతున్నా. నేనున్నానే, నేను అంత మంచోనైతే కాదు, నేను చాలా వెధవని ప్రభా, నేను పనికి మాలనండి ప్రభా. నీ అంత మంచితనం, నీ అంత మంచి గుణం, నీ అంత ప్రేమ తత్వం నాకు లేదు. నేను పనికి మాలిన వెధవని ప్రభా. ఇదిగో నీకు పెళ్ళికి ఎవరైనా పిలుస్తారా నిన్ను? పిలవరు కదా. నిన్ను ఎవరైనా పుట్టినరోజుకి పిలుస్తారా? పిలవరు కదా. పోనీ నువ్వేమైనా సూట్ వేసుకుంటావా? వేసుకో కదా. నీకు బండి అవసరమా? రాకెట్ అవసరమా? ఫ్లైట్ అవసరమా? ట్రైన్ అవసరమా? బస్ అవసరమా? కార్ అవసరమా? ఏం అక్కర్లేదు కదా. నువ్వు ఎక్కడో గాల్లో తిరుగుతావు, నీకు వాహనం అవసరంలా. పెళ్ళిళ్ళకి వెళ్ళావు, సూట్లు పట్టుచీరలు అవసరం లేదు. పోనీ నీకేమైనా ఆకలేసిద్దా? బిర్యానీ తింటావు అంటే బిర్యానీ కూడా నువ్వు తినవు. పోనీ నీకు దాహం వేస్తుందా? వాటర్ క్యాన్లు కొనటానికి కానీ, అక్వా వాటర్ కానీ, మినరల్ వాటర్ కానీ కొనటానికి నీకు దాహం లేదు, నీకు నీళ్లు కూడా అవసరం లేదు. పోనీ నువ్వేమైనా ఇల్లు కట్టుకుంటావా? భూమి కావాలనుకోవడానికి నువ్వు ఇల్లు కూడా కట్టుకో, భూమి కూడా అవసరం లేదు. సో అల్టిమేట్గా ఏంటంటే ప్రభువా, నీకేవి కూడా అక్కర్లు ఉండవు అన్నమాట. నీకేవి అవసరతలు ఉండవు. నిన్ను ఎవరు పెళ్ళికి పిలవరు, పేరంటానికి పిలవరు, నీకెవరు ఫ్రెండ్స్ ఉండరు, బంధువులు ఉండరు, చూపించుకోవటానికి, అసూయ పట్టడానికి నీకేది అవసరం లేదు. కాబట్టి ఇక ఏది చెప్పలేక నేనంటే ఇష్టం అని చెప్పావు. ఇదా నేనున్నానే, నన్ను పెళ్ళికి పిలుస్తారు, నాకు ఒక బ్యాంక్ ఉంటుంది, దాంట్లో డబ్బులు ఉండాలి, నాకు ఆకలి అవుతుంది, బిర్యానీ తినాలి, నాకు శరీరం ఉంది, నేను పట్టు సీర కట్టుకోవాలి, సూట్ వేసుకోవాలి, నాకు మెడకాయ ఉంటుంది, దానికి బంగారు తగిలించాలి, నాకు వేళ్ళు ఉంటాయి, దానికి రింగులు తగిలించాలి, నాకు కాళ్ళు ఉంటాయి, వాటికి బూట్లు వేయాలి, విలువైన బ్రాండెడ్ చెప్పులు వేయాలి. నేను ఎదవని ప్రభా, నాకు అవసరాలు ఎక్కువ, నీకు అవసరాలు లేవు, అందుకే నేనంటే ఇష్టం అన్నాం. నేను నీకు లాగా స్ట్రైట్ ఆన్సర్ చెప్పలేను కదా మరి. కాబట్టి నాకు భూమి అంటే ఎక్కువ ఇష్టం. అసలు ల్యాండ్ రేట్లు ఎలా పెరిగిపోయి తెలుసా ప్రభు? ఇప్పుడు ఇండియా మొత్తం ఎక్కడ చూసినా ల్యాండ్ రేట్స్ పెరిగిపోయి, ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్స్ ఎక్కువైపోయారు. పొట్ట పొడిస్తే అక్షరం నానోడు కూడా భూమిని నమ్ముకొని కోట్లు సంపాదించి కోట్లకు అధిపతి అవుతుంటే, ఒక్క సెంటు భూమి ఉంటే మన స్థాయి ఉంటుంది తెలుసా ప్రభు నీకు. కాబట్టి నువ్వు ఫీల్ అవ్వకే, నాకు భూమి అంటే ఎక్కువ ఇష్టం, నాకు భూమి అంటే ఎక్కువ ఇష్టం, నాకు బంగారం అంటే ఎక్కువ ఇష్టం ప్రభా. ఎందుకంటే నేను ఫంక్షన్లకి వాటికి వీటికి వెళ్ళినప్పుడు చూపించుకోవాలి కదా, మరి నేను చూపించుకోవాలి. నాకు బంగారం అంటే ఇష్టం ప్రభా, నాకు డబ్బు అంటే ఇష్టం ప్రభా. ఎందుకంటే నేను ఖర్చు పెట్టుకోవాలి, జల్సాలు చేయాలి, విలాసాలు చేయాలి, సంపాదించాలి, నా బిడ్డలు పోషించుకోవాలి. నాకు డబ్బు అంటే ఎక్కువ ఇష్టం ప్రభా, నాకు డబ్బు అంటే ఎక్కువ ఇష్టం, నా బిడ్డలు అంటే ఎక్కువ ఇష్టం ప్రభా. ఎందుకు తెలుసా? నేను వాళ్ళని కన్నాను కాబట్టి, వాళ్ళని పోషించాలి కాబట్టి, వాళ్ళని చూసుకోవాలి కాబట్టి, అల్లాను ముద్దుగా పెంచుకోవాలి కాబట్టి ఐ లవ్ మై చిల్డ్రన్. నాకు షాపింగ్ మాల్స్ ఇష్టం, రెస్టారెంట్స్ ఇష్టం, బట్టలు ఇష్టం, బిర్యానీ ఇష్టం, నీళ్ళు ఇష్టం, కూల్ డ్రింక్స్ ఇష్టం, మంది ఇష్టం, గాడిద గుడ్డు ఇష్టం అని చెప్పి మనుషులందరూ ఏం చేస్తున్నారు తెలుసా? పుట్టించిన ఆ దేవుణ్ణి పక్కన పడేసి ఇష్టానుసారంగా బతుకుతున్నారు. The whole world running behind the world. సమాజం అంతా కూడా నెత్తి మీద ముసుగులేసుకుని, చేతుల్లో బైబిల్ పట్టుకొని ఆదివారం ఆరాధనలకు వచ్చి మీలాంటి కోట్లాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా పరుగులు తీస్తుంది దేవుని వెనకాల కాదు, దేవుడు కలుగు చేసిన దాని వెనకాల. డబ్బు కోసం పరుగు, బంగారు కోసం పరుగు, భూమి కోసం పరుగు, పేరు కోసం పరుగు, ప్రఖ్యాతి కోసం పరుగు. సిగ్గు రకంలో I should feel shy. నా దేవుడు నన్ను అడిగితే ఏం ప్రేమిస్తున్నావురా నువ్వు అంటే, ప్రభువా నువ్వంటే నాకు ఇష్టమని నోటితో ఒక్క మాట నేను చెప్పలేకపోతున్నా. ఐ షుడ్ ఫీల్ షై.
పీల్చాయి. పుట్టించునని పక్కన పడేసి పుట్టినోళ్ళ కోసం బతికేస్తే చివరికి మీ చేతికి వచ్చిందంటే చిప్పు వస్తుంది చేతికి. మీరు అనుకుంటున్నారేమో మీ కొడుకులు మీ కూతురు మిమ్మల్ని చూసుకుంటారు అని. ఫ్యూచర్లో చూసుకోరు. అడక్క తిని స్థితినిస్తారు. అడక్క తిని స్థితినిస్తారు. బిడ్డల కోసం బ్రతికి, బిడ్డల కోసం బ్రతికి, బిడ్డల కోసం బ్రతికి, బిడ్డల కోసం బ్రతికి, నా కొడుకు లగ్జరీగా ఉండాలి, నా కొడుకు కష్టాలు పడకూడదు, నా కూతురు కష్టాలు పడకూడదు, నేను కష్టాలు పడ్డాను నా బిడ్డలు కష్టాలు పడకూడదు, నేను నిందలు పడ్డాను నా బిడ్డలు నిందలు పడకూడదు, నేను చిరిగిపోయిన బట్టలు వేసుకొని పెరిగి నా బిడ్డలు మంచి పట్టు వస్త్రాలు వేసుకోవాలి, నేను ఉద్యోగం చేయలేకపోయి నా బిడ్డలు ఉద్యోగం చేయాలి. నీ బతుకంతా కూడా చచ్చిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నీ బతుకులో నువ్వు ఉండవు, నీ బిడ్డలు ఉంటారు. నీ బతుకులో నువ్వు ఉండవు, నీ బిడ్డలు ఉంటారు. నీ బతుకులో దేవుడు ఉండడు, నీ బిడ్డలు ఉంటారు. ఎవరి కోసం బతుకుతున్నారంటే బిడ్డల కోసం, పిల్లల కోసం, పిల్లల కోసం. మీరు దేనికి బానిసలో తెలుసా? మీరు మీ పిల్లలకి బానిసలు. మీరు మీ పిల్లలకు బానిసలైపోయి బతికేస్తున్నారు. మీరు అధికారం ఇచ్చిన దేవుణ్ణి పక్కన విడిచిపెట్టి బిడ్డల కోసం, బిడ్డల కోసం, బిడ్డల కోసం, బిడ్డల కోసం బతికేస్తున్నారే. తప్పు కదా? It's wrong. It's not right way. You have to love the God. ఏం చేస్తారు బిడ్డలు తెలుసా? మా అపార్ట్మెంట్లో అక్కడ ఒక ఆవిడ ఉంటుంది పక్కన. మరి ఎంతమంది పిల్లలు నాకు తెలీదు. వాళ్ళు అమెరికాలో ఉంటారు. ఇప్పుడు ఒక 6 నెలలు ఇక్కడ, 6 నెలలు అక్కడ ఉంటుంది. ఆవిడ ఇక్కడ ఉన్నప్పుడు కళ్ళు మూస్తే చచ్చిపోతే చూడటానికి అటు రాగలరా? పిల్లలు ఎలా తయారైపోతున్నారంటే ఈ జనరేషన్, కమింగ్ జనరేషన్ పిల్లలు ఎలా తయారైపోతున్నారు తెలుసా? అమ్మ నాన్ని పట్టించుకోకుండా పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు సంపాదించి ఉన్న ఊరిని వదిలిపెట్టి వెళ్ళటానికి తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. తల్లిదండ్రులను వదిలేసి సొంత ఊరిని వదిలేసి మహాపట్టణాల్లో మహాదేశాల్లో స్థిరపడాలని బిడ్డలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతే ముసలి ప్రాయాన్న అమ్మ నాన్ని కూడా చూసుకోలేని స్థితిలో పిల్లలు ఎక్కడో, అమ్మా నాన్నలు ఎక్కడో. కారణం ఏంటో తెలుసా? మీరు వాళ్ళ మీద ఆశలు పెట్టుకుని పెరిగితే వాళ్ళు ఫ్యూచర్ మీద ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నారు. నీకొక లెక్క, దేవుడికో లెక్క ఉండదు. మనుషులకు ఒక లెక్క, తల్లిదండ్రులకు ఒక లెక్క, పిల్లలకు ఒక లెక్క కాదు. తండ్రి అయిన ఆయనను నువ్వు ఎంత ప్రేమిస్తే నీ పిల్లలు తల్లిదండ్రులైన మిమ్మల్ని అంతే ప్రేమిస్తారు. నేను మీకు కథ చెప్తా. అమ్మా నాన్న ముసలి ప్రాయంలో, వృద్ధాప్యంలో తన కొడుకుని ఎంబీబీఎస్ చదివించడానికి అమెరికా పంపించారు. లేక పుట్టినటువంటి సంతానం 15 సంవత్సరాల తర్వాత వివాహం అయితే ఒక్కగానొక కొడుకు పుడితే చిన్నప్పటి నుంచి మెరిట్ స్టూడెంట్. వాడు స్కూల్లో టాపర్, కాలేజ్లో టాపర్. నాన్న నేను ఎంబీబీఎస్ చేస్తాను నాన్న, డాక్టర్ అవుతాను నాన్న అంటే కూలి పని చేసుకొని 3 పూటల్లో 2 పూటలు కడుపు నింపుకొని 1 పూట కడుపుని మార్చుకుంటే డబ్బుని దాచి 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 వాడు ఎంబీబీఎస్ కోసం ఆ డబ్బులంతా పోగేసి నువ్వు గొప్పోడు అవడమే కదరా నాన్న నాకు కావాల్సింది అని అమ్మా నాన్నలు ఇద్దరు కూడా వాళ్ళ వృద్ధాప్యంలో ఆశలతో వాడిని అమెరికా పంపించారు డాక్టర్ని చేయడానికి. వాడు అమెరికాకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులు అయిపోయింది, ఫోన్ రాలా. 2 నెలలు అయిపోయింది, ఫోన్ రాలా. సంవత్సరం అయిపోయింది, ఫోన్ రాలా. ఈ అమ్మా నాన్నలు నా కొడుకు ఫోన్ చేస్తాడు కదా, నా కొడుకు ఫోన్ చేస్తాడు కదా గుండెల మీద ఆడించి 1 పూట కడుపు కాల్చుకొని కూలి పనులు చేసి చెమటను రక్తంగా మార్చుకొని కొడుకుని ప్రయోజకునిగా చూడాలని అమెరికాకు పంపించి తల్లిదండ్రులు ఎదురు చూపులు చూస్తుంటే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు దాటిపోతున్నాయి. 3 సంవత్సరాలు అయిపోయింది, వాడి నుంచి ఒక్క ఫోన్ రాల. కారణం ఏంటో తెలుసా? వాడికి అమెరికా నచ్చేసింది. అమ్మా నాన్న కంటే కూడా అమెరికా అందంగా కనపడ్డది. అమెరికాలో స్థిరపడిపోవాలనుకున్నాడు. కష్టపడి కని పెంచి పోషించి పెద్దోడిని చేసి అక్కడికి పంపించినటువంటి అమ్మా నాన్న మరిచిపోతే అమ్మా నాన్నలకు అర్థమైపోయింది వాడు నమ్మక ద్రోహం చేశాడు, వాడు మా మీద గుండెల మీద తన్నాడు, వాడు మమ్మల్ని మోసం చేశాడని అర్థమైపోతే ఎవరి కోసం బ్రతకాలో అర్థం కాక
ఎవరి కొరకు ఎదురు చూడాలో అర్థం కాక కన్న బిడ్డ చేతిలో మోసపోయిన తల్లిదండ్రులు ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళిపోయి ఒకే ఫ్యాన్కి 2 తాళ్ళు వేసుకుని ఇద్దరు కూడా ఊరిపోసుకుని చచ్చిపోయారు. కారణం ఏంటో తెలుసా? కొడుకు కోసం బతికితే ఆ కొడుకు వాళ్ళకు మిగిల్చిన బహుమానం ఉరితాడు. దట్స్ ద లవ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నీ బిడ్డల బతుకులలో ఉంటాయి. దేవుడు అడుగుతున్నాడు, నీకెవరంటే ఎక్కువ ప్రేమ అంటే, నాకు ధనం ఇష్టం, బలం ఇష్టం, బలగం ఇష్టం, స్థలం ఇష్టం, పొలం ఇష్టం, ఆస్తి ఇష్టం, బ్యాంక్ బ్యాలెన్స్ ఇష్టం, కాదు గుడ్ ఇష్టం అని చెప్పి ఆ దేవుణ్ణి వేదన పెడిస్తే ఆ దేవుడు అంటే తెలుసా, అరే నేను ఎంత ప్రేమించాను తెలుసా, నేను ఎంత నమ్మానో తెలుసా, ఈ భూమి ఉందే, ఈరోజు నువ్వు వేసుకున్నవే ప్రతి బట్ట, తింటున్నవే ధాన్యం, తాగుతున్నవే నీళ్ళు, ఒంటి మీద వేసుకున్నావు బంగారం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? నీకు తెలుసా ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? బట్ట, నీరు, తిండి, ధాన్యం, వెండి, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి సార్, ఎక్కడి నుంచి వస్తున్నాయి చూద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పాలి, నోరు తెరవాలి. ఎక్కడి నుంచి? సరిపోదు, అలా కాదు. దేవుడు అంటాడు, నీ ప్రతి అవసరతను తీర్చడానికి కావాల్సిన సమస్తం, ఎవ్రీథింగ్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? భూమిలో నుంచి కాదురా, నేను పుట్టించిన నా బిడ్డలైన మీ పాదాల కింద, మీ కాళ్ళ కింద పెట్టాను. ఎవ్రీథింగ్ ఐ హావ్ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ అండర్ యువర్ ఫీట్. నా బిడ్డలైన మీకంటే ఎక్కువగా ఏది ఉండకూడదు. నా బిడ్డల కంటే బంగారైన, వెండి, వజ్ర, వైడూర్యాలు, మణిమాణిక్యాలు, శ్రీ సంపదలు ఏవైనా కూడా నా బిడ్డల కాళ్ళ కింద ఉండాలి. నా బిడ్డలు ఎప్పుడు ఘనముగా ఉండాలి. అధికారం ఇవ్వబడిన నా బిడ్డలు అధికారంతోనే ఉండాలి తప్ప అధికారపు బానిస సంఖ్యలలోనికి వెళ్ళిపోకూడదు, బానిసత్వంలోనికి వెళ్ళిపోకూడదు అని ఆలోచన చేసిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన కాళ్ళ కింద పెడితే, కాళ్ళ కింద ఉన్న దాన్ని తీసి, ప్రభువా నీకు తెలీదు ప్రభువా, కాళ్ళ కింద పెట్టేసావు, వాటి విలువ తెలిసినవన్నీ నేను అని దేవుణ్ణి పక్కన పడేసి కాళ్ళ కింద ఉన్న దాన్ని తీసి నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతారు సిగ్గు లేకుండా. దేవుడు నీకంటే తక్కువగా ఉండాలి. డబ్బు, బంగారు, వెండి, వజ్రాలని కాళ్ళ కింద పెడితే ఈరోజు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? పైసా ఎందుకు జరుగుతున్నాయి? పైసా, ఆస్తుల కోసం. అమ్మా మీ బిడ్డలకి ఎవరికి కూడా ఆస్తులు ఉన్నోళ్ళకి చెప్తున్నా, మా తదనంతరం అని రాసివ్వకండి, చంపి పడేస్తారు ఎదవలు మిమ్మల్ని. పడుకొని ఉంటావు, ఏ 60 ఏళ్ళలో, 65 ఏళ్ళలో, 70 ఏళ్ళలో వస్తాయి. ఈ ముసలోడు, ఈ ముసలిది మాకెందుకు పనికి వస్తుంది అని చెప్పి నిద్రలో బాగా ఉన్నప్పుడు దిండు తెచ్చి అలా నొక్కి పెడితే 2 నిమిషాల తర్వాత చచ్చి అక్కడికి వెళ్ళిపోతావు, నీకే తెలీదు. ఆస్తులు కావాలంటే అలాగే చేస్తారు పిల్లలు. నా తదనంతరం హెల్త్ ఇన్సూరెన్సులు కట్టు, లైఫ్ ఇన్సూరెన్సులు కట్టు అని ఇన్సూరెన్సులు తిరుగుతుంటారు. నేను నేనైతే కట్టను. నేను చాలా స్వార్థపడు, నా కోసం నేను బ్రతుకుతా. హెల్త్ ఇన్సూరెన్సులు కట్టి, లైఫ్ ఇన్సూరెన్సులు కట్టి ఏం చేస్తారు తెలుసా మీ పిల్లలు? మిమ్మల్ని రేపు పెద్ద అయ్యాక ముసలోళ్ళు అయిపోయి మీ పనులు మీరు చేసుకోలేకపోతే, మీరు చస్తే తప్ప రాదు 1 కోటి రూపాయలు, 2 కోట్లు. నీకు సావు రాదు, వానికి 1 కోటి రూపాయలు రాదు. వాడికేమో అప్పులు అయిపోయి ఉంటాయి. నువ్వు పోతే 1 కోటి రూపాయలు, పోకుంటే అప్పులు తిప్పలు. ఏం చేస్తాడు ఇప్పుడు? ఈ ముసలిలోని ఎలా లేపేస్తే మనకు 1 కోటి రూపాయలు వస్తాయి, ఈ ముసలిదాన్ని ఎలా లేపేస్తే మనకు 1 కోటి రూపాయలు వస్తాయి అని చూసి స్కెచ్ చేయాల్సిన పనిలా మీకు. కాళ్ళు చేతులు ఉడుకు రక్తం ఉన్నట్టు చంపాలంటే కష్టం, కానీ ముసలి ముప్పున ఉన్న వాళ్ళని చంపడం చాలా ఈజీ కదా. దేనికోసం? ఇన్సూరెన్సుల కోసం, ఆస్తుల కోసం. నువ్వు ముక్కు నోరు మూసి పెడితే 2 నిమిషాలు పోతావు, పైకి అయిపోద్ది. 1 కోటి రూపాయలు వచ్చింది, అమ్మ మా నాన్న చచ్చారు, నాకు 1 కోటి రూపాయలు వచ్చింది, స్తోత్రం అని ఆనందంగా బతికేస్తాడు. మనుషుల కొరకు బ్రతికితే అలా, దేవుని కొరకు బ్రతికితే ఇంకోలా. మనుషుల కొరకు బ్రతకటం మాని దేవుని కొరకు బ్రతకటం ప్రారంభించు. డబ్బు నువ్వేం చేస్తావు అంటే, నేను తెలుసా, నేను డబ్బుని, నేను మనుషుల్ని అధికారంతో పరిపాలిస్తా. ఏది? డబ్బు.
అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెడతాను, భార్యాభర్తల్ని విడదీస్తాను, కుటుంబాల్ని చెల్లాదు చెదురు చేస్తాను, సంఘాల్ని నాలో ముక్కలు చేస్తాను, సమాజాన్ని చీల్చిపడేసి కోర్టు మెట్లు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిస్తాను. డబ్బు అంటుంది. డబ్బు ఎవడిచ్చాడు? డబ్బుకు ఆ అహంకారం, ఆ గర్వం. మీరు కాదా? మీరు కాదా? దేవుడు మనుషులను చేసింది డబ్బుని శాసించటానికైతే డబ్బు ఈరోజు చిటికెలేసి చెప్తుంది, నా బానిసత్వంలో మనుషులు బ్రతుకుతున్నారు అని. ఎక్కడికి వెళ్ళిపోయావు తెలుసా నువ్వు? అధికారంతో బ్రతుకురా అంటే బానిసపు సంఖ్యలలోకి వెళ్ళిపోయి డబ్బే నాకు దైవం, డబ్బే నాకు సర్వం, డబ్బే నాకు ప్రపంచం అని బతికేస్తున్నారు అందరూ కూడా. దేవుణ్ణి మర్చిపోయి. అందుకే దేవుడు అంటున్నాడు, యెషయా మొదటి గ్రంథం యెషయా 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఐజయా చాప్టర్ 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు, నా బిడ్డల్ని పెంచి పెద్దవారిని చేస్తే వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆకాశమా ఆలకించు, భూమి ఒక్కసారి నా వేదన వింటావా? నా బిడ్డల్ని కన్నాను, పెంచాను, గొప్పవారిగా పెద్దవారిగా చేస్తే ఈరోజు ఆ బిడ్డలే నా గుండెల మీద తంతుంటే నా వేదన ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మీకు చెప్పుకుంటున్నానా? ఆకాశాన్ని భూమిని చేసిన దేవుడికి తృప్తి కలగల. ఆరంభంలో మనిషిని చేసుకున్న దేవుడు మనిషిని చూసి తృప్తి పడిపోయాడు. ఇప్పుడు బాధ కలిగితే దేవుడు ఎవరికి చెప్పుకోవాలి? మనిషికి కదా. కానీ వినటానికి మనిషి సిద్ధంగా లేడు. అందుకే దేవుడు ఎవరికి చెప్తుంది, ఆకాశమా నా బాధను విను, నా ఆవేదన ఒక్కసారి చూడు. భూమి నోటి మాట చేత కలుగ చేయబడిన మీరే మేలు, నా పోలికలో నా చేతులతో కలుగ చేయబడిన వాళ్ళకంటే కలుగునుగాక అంటే కలుగ చేయబడిన మీరే మేలు. నా మొరను ఆలకిస్తున్నారు, నా వేదన్ని చూస్తున్నారు, నేను మాట్లాడితే చెవి ఎగ్గారు, మీరే మేలు అని దేవుడు అల్తమంటున్నాడు. నా పిల్లలు నన్ను మోసం చేశారు, పిల్లలు మోసం చేశారు. అమెరికాకి వెళ్ళి నా కొడుకు ఆ మోసం చేసినప్పుడు మీ మనసులో ఒక మాట వచ్చి ఉంటుంది, అలాంటి యదవలు నాశనమైపోతారు. తల్లిదండ్రుల చేత కన్నీళ్లు పెట్టించిన బిడ్డలు నాశనమైపోతారు. రాసి పెట్టుకోండి. కాలేజీలకు వెళ్ళే పిల్లలకి చెప్తున్నాను నేను. అమ్మా నాన్నలని కన్నీళ్లు పెట్టించే కొడుకైనా కుమార్తె అయినా బాగుపడినట్లు హిస్టరీలో చరిత్రలో ఎక్కడ కూడా లేదు. యువర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మీ అమ్మా నాన్నలకు లక్షల కోట్లు సంపాదించి పెట్ట పర్లా వాళ్ళు ఉంటాడు. చెడ్డ 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 చెడ్డలు చాలా మంది ఉంటారు, కానీ చెడ్డ తల్లి ఉండదు. తెలుసా మీకు విషయం? చెడ్డ అమ్మ ఉండదు. మీ అమ్మ దొంగైనా, వ్యభిచారైనా, మోసగత్తైనా, ఏదైనా చెడ్డ అమ్మ ఉండదు. దేర్ ఇస్ నో బ్యాడ్ మదర్ ఇన్ దిస్ వరల్డ్. యేసు ప్రభు తన ప్రేమని అందరి పట్ల చూపించడానికి, ఫిజికల్ అటాచ్మెంట్, ఫిజికల్ అఫెక్షన్ ఇవ్వటానికి యేసు ప్రభు అందరి దగ్గరికి రాలేడు. కాబట్టి ఆయన ఏం చేశారు తెలుసా? ప్రతి ఇంట ఆయన ప్రేమని కనపరచడానికి ఫిజికల్గా ఆయన తల్లిని పుట్టించి, ఆ తల్లి కడుపులో నుంచి మనల్ని పుట్టించి, ఆ తల్లి పాల ద్వారా మనల్ని పెంచి పెద్ద చేసిన దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తునైనా నేను చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమించినంతగా ఎవరు ప్రేమించరు, నా తర్వాత అంత గొప్పగా ప్రేమించేది మీ అమ్మ మాత్రమే, అమ్మ మాత్రమే, అమ్మ మాత్రమే. ఎందుకు తెలుసా? నాన్న నిన్ను చూశాక ప్రేమిస్తాడు, మనుషులంతా నిన్ను చూశాక ప్రేమిస్తారు. దేవుడు నిన్ను చూడక ముందే నిన్ను ప్రేమించాడు. మీ అమ్మ నిన్ను చూడక ముందే నిన్ను ప్రేమించింది. అందుకే చెప్తున్నా, చెడ్డ మదర్ లేదు, చెడ్డ తల్లి లేదు, చెడ్డ అమ్మ ఈ ప్రపంచంలో ఉండదు. అంతే, ఇది రాసి పెట్టుకోవడమే. యేసు ప్రభు ఆయన ఈ లోకంలో ఒక స్థానాన్ని ఇచ్చాడు అమ్మకి. అందుకే తల్లి ప్రేమ దేవుని ప్రేమతో పోలుస్తూ ఉంటాం మనం చాలా సందర్భాల్లో. అయితే అలాంటి తల్లిదండ్రులకు బిడ్డలు మోసం చేస్తే ఏం డైలాగ్ వేస్తారు మీరు? నాశనం అయిపోతావురా, బాగుపడవరా. మీరేమవుతారు? మీరేమవుతారు అంటున్నా. మీ పిల్లలు మీకు మోసం చేస్తే మీకు అంత వేదన, అంత ఆక్రందన, అంత బాధ వేస్తుందే.
ఆ తండ్రి అయినటువంటి బిడ్డలు మీరు, ఆయన ద్వారా కలుగు చేయమన్న బిడ్డలు మీరు, ఆయన కంటే పుట్టిన బిడ్డలు మీరు, నేను, మనమంతా కూడా మనము ఆయన్ని మరిచిపోయి ఆయనని మోసం చేస్తే బాగుపడతామా? మీ బిడ్డలు మీకు మోసం చేస్తావు లెక్క, మీరు ఆయనకు మోసం చేస్తావు లెక్కనా? కాదు కదా, అలా కాదు కదా. కన్న తండ్రిని కన్న తల్లిని ఎవడు మోసము చేసినా శాపగ్రస్తులవుతారు. ఆ కన్న తండ్రిని మోసం చేస్తున్న వాళ్ళు మీరందరూ కూడా. యు ఆర్ ఆల్ చీటింగ్ యువర్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్. అందుకని అంటున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. ఇలాంటి పనికి మాలిన వలన నేను చేసింది, వీళ్ళని చేశానా? నా ద్వారా పెరిగి పెద్ద కనబడినటువంటి బిడ్డలే నా గుండెల మీద తంతు, నా మీద తిరుగుబాటు చేస్తున్నారే అంటే ఆకాశం ఏమంటుంది తెలుసా? ప్రభువా, తండ్రి, ఒక్క అవకాశం నాకు ఇస్తావా? ఒక్క అవకాశం ఇస్తావా? ఒక్క అవకాశమే. నీ కన్నీటికి కారణమైన నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కసారి నాకు అప్పచెప్పు. ఒక్కసారి సరేనో ఆకాశపు వాకిళ్ళు తెరుచుకుంటాను. నోవహు రోజుల్లో జరిగినటువంటి ఆ ప్రచండ వర్షాన్ని మరలా ఒకసారి జ్ఞాపకం చేసి ఆ పనికి మాలిన బిడ్డలోని కన్నీటికి కారణమవుతున్న ప్రతి మనుషుణ్ణి తుడిచిపెట్టుకుపోతా అంటుంది ఆకాశం. దేవుడు సరే అంటే ఏమైపోతుంది తెలుసు? నీ బతుకు కొట్టుకుపోతావు, నీటి మట్టమైపోతావు, బతుకుండదు నీకు. భూమి అంటది, ప్రభువా, తండ్రి, ఎందుకయ్యా ఏడుస్తున్నావు? నీ బిడ్డలు నిన్ను మోసం చేశాను ఏడుస్తున్నావా? నీ మొరంటానికి మేము ఉన్నాం కదా, ఒక్క అవకాశం నాకు ఇవ్వు. ఒక్కసారి సరేనో. నీ బిడ్డల్ని మోస్తున్నది నేనే, భూమిని. ఒక్క అవకాశం నాకు ఇవ్వు. నీ కన్నిటికి కారణమైన బిడ్డల్ని అమాంతం మింగేస్తాను. ఉన్న పాటున నేను 2 ముక్కలుగా చీలి నా లోని తీసుకెళ్ళి కప్పెట్టేస్తా ఎదవలందరినీ కూడా అంటది భూమి. ఈరోజు భూకంపాలు రాట్లా, సునామీలు, వరదలు రాట్లా, ఎంతమంది వేలకు వేల మంది చచ్చిపోట్ల. 2 సంవత్సరాల క్రితం కరోనా వచ్చిందా? పోసుకున్నారు కదా, అందరూ కూడా తలుపులు వేసుకున్నారు కదా, కిటికీలు వేసుకున్నారు కదా, భయపడి చచ్చిపోయారు కదా. చూశారు కరోనా ఎవరైనా? Did you see? చూడలేదు కదా, విన్నారు అంతే. ఎంతమంది లేపుకెళ్ళిపోయింది? లక్షలాది మందిని తీసుకెళ్ళిపోయింది కరోనా. కారణం, ఇలాంటి దేవునికి వ్యతిరేకంగా, దూరంగా, కృతజ్ఞతాహీనంగా, నమ్మక ద్రోహం చేస్తూ బతుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు హెచ్చరించి బుద్ధి చెప్పటానికి ఆయన ప్రకృతిని వాడుకుంటే, వైరస్ అనేది ప్రపంచానికి ఒకటి పరిచయం అయితే, అది పరిచయం అయ్యేలోగా కొన్ని లక్షలు చాల్తీలు లేచిపోయాయి. పాతి పెట్టబడ్డానికి చోట్లు లేకపోతే ఎడారుల్లో, కొండల్లో, లోయల్లో తీసుకెళ్లి పడేశారు. లోయల్లో పడేశారు. కుప్పలుగా శవాల్ని తీసుకెళ్లి పాతెట్టేశారు. కుప్పలుగా శవాల్ని పేర్చి నెయ్యి, నూనె పోసి తగలెట్టేశారు. కారణం, ఆయన బిడ్డలు ఆయనకు మోసం చేస్తే ఆయన కోపం వస్తుంది. నువ్వు నోరు తెరిచి చెప్పాలి తెలుసా? ప్రభువా, నాకు నువ్వంటే ఎక్కువ ఇష్టం. ఐ లవ్ యూ ద మోస్ట్. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నా అంటే నువ్వే కారణం. ఊపిరి పీలుస్తున్నా అంటే నువ్వే కారణం. బట్టలు వేసుకుంటున్నంటే నువ్వే కారణం. తిండి తింటున్నానంటే నువ్వే కారణం. ఇల్లు ఉందంటే నువ్వే కారణం. బండి ఉందంటే నువ్వే కారణం. అందులో పెట్రోల్ ఉందంటే నువ్వే కారణం. ఆయుష్ ఉందంటే నువ్వే కారణం. అలాంటి నిన్ను నేను చివరిలో పెట్టేసి ఈ లోకాన్ని ప్రేమిస్తూ బ్రతికేస్తున్న నన్ను ఒక్కసారి క్షమిస్తావా ప్రభువా అని అడుగుతావా? జస్ట్ ఫర్గివ్ మీ ఫర్ ద లార్డ్, గివ్ మీ ఎ ఛాన్స్, ఐ లవ్ యు లార్డ్. ఒక్క అవకాశం ఇవ్వు. నీవిచ్చిన అధికారాన్ని పట్టుకొని బ్రతకటాన్ని ప్రారంభిస్తానయ్యా. ఈ ప్రపంచమే శాశ్వతం, ఇదే నా జీవన ఆధారం అనుకొని బ్రతికేశాను. కానీ అసత్యంలో బ్రతుకుతున్న సత్యం నాకు ఇంతకాలం అర్థం కాలేదు. ఇప్పుడే సత్యం అర్థమైంది. ఒక్కది చెప్తాను. అమెరికా నుంచి ఒక వ్యక్తి వచ్చాడు పాస్టర్ గారిని కలవటానికి. అమెరికా నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. పాస్టర్ గారు చాలా పెద్ద పాస్టర్, వెరీ ఫేమస్ పాస్టర్, చాలా ఫెమిలియర్. అయితే అమెరికా నుంచి ఇండియాకి వచ్చినటువంటి అతను పాస్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే ఆ పాస్టర్ గారు ఇంటి దగ్గరికి వెళ్ళి బెల్ కొట్టాడు. పాస్టర్ గారు వచ్చి తలుపులు తెరిచాడు. ఈ అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి ఇంట్లోకి వెళ్ళిపోయి ఇల్లంతా చూసి అటు ఇటుగా చూసి
పాస్టర్ గారు మీరు చాలా ఫేమస్ కదా, మీరు చాలా పేరున్నోళ్ళు కదా, అదేంటి పాస్టర్ గారు మీ ఇంట్లో విలువైన వస్తువులు కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ లాంటివి, గొప్ప టీవీ ఏమి లేవే, మీరు దగ్గర ఎంత గొప్ప గొప్ప ఫర్నిచర్ ఉంటుంది అనుకున్నాను నేను, మీ దగ్గర ఏం లేవు పాస్టర్ గారు అన్నాడు. అంటే అప్పుడు ఆ పాస్టర్ గారు కూడా ఏమన్నా తెలుసా, అరే బాబు నేను అదే అనుకున్నాను, నువ్వు చెప్పబోయే మాట నేను చెప్దామని అడుగుదాం అనుకున్నాను. నువ్వు అమెరికా నుంచి వస్తున్నావు కదా, ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు, కార్లు అన్ని సంఖ్యను పెట్టుకొని వస్తున్నావేమో, అమెరికా నుంచి వస్తున్నావు కదా అనుకున్నాను. నువ్వేంటి కాలేజీలో వచ్చేవే అన్నాడు. అన్నాడు పాస్టర్ గారు మీరేంటంటే మరి అమాయకుల్లాగా మాట్లాడతారు, మ్యూజిక్ అమాయకుల్లాగా ఉన్నారు మీరు. నేనేంటి పాస్టర్ అమెరికా నుంచి వచ్చింది ఏదో టూరిజం కోసం, గెస్ట్గా వచ్చాను, విజిటింగ్ కోసం వచ్చాను, 10 రోజుల నుండి తిరిగి వెళ్ళిపోయేవాడిని పాస్టర్ గారు. నేను నాకెందుకండి అవన్నీ, నా ఊరది, నా తల్లిదండ్రులు ఉండేది ఎక్కడ, నా బిడ్డలు ఉండేది ఎక్కడ, నా సొంతిల్లు ఉండేది ఎక్కడ, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది ఎక్కడ, నా స్నేహితులు బంధువులు అంతా కూడా అక్కడ ఉన్నారు. నేను ఇండియాకి గెస్ట్గా వచ్చాను, టూరిస్ట్గా వచ్చాను, యాత్రికుడిగా వచ్చాను, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నాడు అనమాట. ఇప్పుడు పాస్టర్ గారు అన్నారు, అదేరా బాబు నేను కూడా నీకు సమాధానం చెప్పాలనుకున్నాను. నువ్వు అమెరికా నుంచి వచ్చావు కదా భారతదేశానికి, నేను పరలోకం నుంచి భారతదేశానికి వచ్చాను. పరలోకము అక్కడ నా తండ్రి ఉన్నాడు, నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నన్ను కన్న వాళ్ళు ఉన్నారు, నా సొంత ఇల్లు అక్కడే ఉంది, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ అక్కడే ఉంది, అన్నీ నాకు కావాల్సినవన్నీ అక్కడే ఉన్నాయి. నేను కూడా ఈ భూమి మీదకి యాత్రికుడిగా వచ్చాను. ఎలాగా? యాత్రికుడిగా. ఐఎమ్ ఎ ట్రావెలర్ టు దిస్ వరల్డ్. ఐఎమ్ నాట్ సిటిజన్ ఆఫ్ దిస్ వరల్డ్, ఐఎమ్ సిటిజన్ ఆఫ్ హెవెన్. నేను పరలోకవాసిని, నేను ఈ లోకవాసిని కాదు. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నాడు పాస్టర్ గారు కూడా. ఎవరిద్దరు? ఒకడు పరలోకం నుంచి వచ్చినోడు, ఒకడు అమెరికా నుంచి వచ్చినోడు. అమెరికా నుంచి వచ్చినోడు ఇక్కడ ఉండిపోడు, వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆడు ఊరది. పరలోకం నుంచి వచ్చినోడు ఇక్కడ ఉంటాడా? వెళ్ళిపోతాడు, ఇక్కడ ఉండడు. ఎందుకు తెలుసా? అడూరది. పెద్ద కామెడీ జోకుడు చెప్పనా మీకు? చచ్చిపోయిన దగ్గరికి వెళ్తే, చావు దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని చావు పాటలే పెడతారు. కాకపోతే ఆ పాటలు రాసింది చచ్చినోడి దగ్గర పెట్టడానికి కాదు. మన పాస్టర్లకు తెలివి ఎక్కువైపోయింది కాబట్టి ఆ పాటలను అక్కడ మాత్రమే, అక్కడ కూడా వాడచ్చు తప్పులేదు, చర్చిల్లో కూడా పాడచ్చు తప్పులేదు, సువార్త సభల్లో పాడితే ఇంకా మంచిది, జ్ఞానోదయం అయింది. కానీ మన పాస్టర్లకు తెలివి ఎక్కువ కదా, బ్రెయిన్ ఎక్కువ కదా, చచ్చినోడి దగ్గరే పెడతారు పాట. అందుకే రెగ్యులర్గా చాలామంది మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ పాట రెగ్యులర్గా పాడుతుంటారు. ఇప్పుడు తెలుసా? పరదేశులము ప్రియులారామన చప్పట్లు కొట్టరే, సావు పాటే కదని ఫీల్ అవుతున్నారా? సత్యమైన పాట, స్వచ్ఛమైన పాట, సత్యం ఉంది, స్వచ్ఛమైంది. మహాభక్తుడు ఒక ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ పాట రాసింది సచ్చినోడి కోసం కాదు. ఎవరి కోసం రాశాడు తెలుసా? బతికున్నోడికి బుద్ధి రావాలని రాశాడు. అరే మనం పరదేశీయులం రా, పరలోక వాసులం నాయనా. మన ఊరు విజయనగరం కాదు, భారతదేశము కాదు, అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, ఏ దేశంలో పుట్టినోడైనా సరే 70-80 ఏళ్ళకు పోతావు. పోయాక తండ్రి ఒకరు ఎదురు చూస్తుంటారు, పరలోకానికి వెళ్ళిపోవాలి, అక్కడ నీకంటూ ఒక ఇల్లు ఉంది, నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది కాబట్టి అక్కడ నువ్వు ఆసివి. నువ్వు ఎంతకాలం బతికినా, ఎంత సంపాదించినా తిరిగి వెళ్ళిపోవాల్సింది వట్టి చేతులతోనే. సత్యాన్ని తెలుసుకోరా బాబు అని బతికున్నోడు కోసం ఆయన రాస్తే, ఈ పనికి మాలలో చాలా మంది ఈ పాటను ఎక్కడ పాడతారు తెలుసా? సచ్చినోడి దగ్గరే పాడతారు ఈ పాటని. ఎక్కడ? ఈ పాట పాడాలంటే ఖచ్చితంగా ఒక శాల్తీ వేయాల్సిందే, ఒకడు పోవాల్సిందే, అప్పుడు వస్తుంది ఈ పాట, అప్పుడు బయటకు వస్తుంది. పరదేశులము ప్రియులారామన పురమిది కాదిప్పుడు, నిజముగా పురమిది కాదిప్పుడు. పరదేశు పాడండమ్మా. అది సచ్చగా వాళ్ళేం ఎలాగో వాడండి ఇప్పుడే. నిజముగా పురమిది కాదిప్పుడు, ఎన్ని నాళ్ళు మనమిలలో సత్యం ఇది. ఎన్ని నాళ్ళు మనమిలలో బ్రతికిన మనైపోదుము, మనము మట్టిలోకి చేరుదుము. ఎన్ని నాళ్ళు మనమిలలో బ్రతికిన, ఎన్ని నాళ్ళు మనమిలలో బ్రతికిన
మన్నైపోవుదుము, మనము మన్నైపోవుదుము. ఈ పాట సచ్చినోడికి డెడికేషన్ చేశారు మన వాళ్ళందరూ. సచ్చినోడికి డెడికేటెడ్ ది సాంగ్ టు డెడ్ బాడీస్. ఎవడరా చెప్పింది సచ్చినోడి దగ్గర పాడమని? ఈ పాట సంఘాల్లో పాడాలి, స్వార్థ కూడికల్లో పాడాలి, యూత్ సభల్లో పాడాలి, వీధి కూటాల్లో పాడాలి, స్వార్థ యాత్రల్లో పాడాలి, మహాసభల్లో పాడితే బతికున్నోడికి బుద్ధి వస్తుంది. ఓహో మన లోకం ఇది కాదా అని. ఇక పెట్టెలో శవాన్ని ఎట్టేసి మేకులు కొడతారా కొట్టరా అనుకుంటా, అలా పెడతారు మూత పెట్టి ఈ పాస్టర్ సైన్యం బృందం అంతా కూడా ముందు నిల్చొని ఆ పెట్టెను భుజానెట్టుకొని వెళ్తున్నప్పుడు మొదలెట్టారు ఆ పాట, పరదేశులము అని పాట పాడుతుంటే ఎవడి కోసం ఈ పాట? బతికున్నోడి కోసం, సచ్చినోడి కోసమా? బతికున్నోడి కోసం అయితే బతికున్నోళ్ళ దగ్గర పాడాలి, ఇద్దరి కోసం అయితే ఇక్కడ పాడాలి అక్కడ పాడాలి. మరి సచ్చినోడి దగ్గర పాడుతుంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? సచ్చినోడి చెవులకి ఈ పాట వెళ్ళిపోయి రక్షణ కలగాలని. పొరపాటున ఆ పాట వింటున్న పెట్టెలో ఉన్నవాడికి కానీ మనసుకు తగిలిందనుకో ఆ పాట సచ్చినోడికి, ఆ పాట విన్నవాడు టక్ 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 అని డోర్ కొట్టేసి లేచి కూర్చున్నాడు అనుకో, పెట్టెలో ఉంటాడు. మోసేటోడు ఉండడు అక్కడ, పాడేటోడు అసలే ఉండడు అక్కడ, మోకాళ్ళ మీద పరిగెట్టుకుని పారిపోతాడు. దైవం వచ్చింది బాబోయ్. పాడితే ఇలాంటి విడ్డూరాలు జరుగుతాయి ఇప్పుడప్పుడు. మరి అందుకే సచ్చినోళ్ళ దగ్గర ఈ పాటల్ని పాడినా బతికున్నోళ్ళ దగ్గర కూడా అప్పుడప్పుడు పాడాలి. We are all citizens of heaven, not citizens of this world. Our citizenship is in heaven, not in this world. మన ఆధార్ కార్డు ఉండాల్సింది అక్కడ, ఇక్కడ కాదు. ఇక్కడ లేకపోయినా పెద్ద నష్టమే ఉండదు. అక్కడ లేదనుకో మిరపకాయ బజ్జీలాగా నరకంలో ఎగుపుతూ ఉంటాం అన్నమాట. We are all citizens of పరలోకవాసుల మనమందరము. మనం ఈ లోకానికి సంబంధించినటువంటి వ్యక్తులము అస్సలు కానే కాదు. పరలోకానికి చేరటానికి మనమందరం కూడా బ్రతకాలి. దేవుడిచ్చిన అధికారాన్ని వాడుకుంటూ బ్రతకాలి. దేవుడు నిన్ను బట్టి ఆనందించేవాడై ఉండాలి తప్ప దుఃఖించేవాడై ఉండకూడదు. అందరూ రియలైజ్ అవ్వాలి, రిపెంట్ అవ్వాలి. ప్రభువా ఇంతకాలం నేను చాలా తప్పు చేశాను నాయనా, నన్ను ఒక్కసారి క్షమిస్తావా? నాకు నీకంటే ఎక్కువేది లేదు, నీ కృపని మించినటువంటి అవసరత నాకేది లేదు, నేను నిన్నే ప్రేమిస్తున్నా. నువ్వు పక్కన వాళ్ళకి షేకండ్ ఇచ్చే మాట చెప్పండి, పక్కన వాళ్ళకి షేకండ్ ఇచ్చే మాట చెప్పండి. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించు. అది ఏదైనా, బిడ్డలైనా ఆస్తులైన అంతస్తులు ఏదైనా దేవుడి తర్వాతే. ఎందుకంటే ఎన్ని సంపాదించినా ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోతాం, కానీ చివరికి శాశ్వతమైన వాడు దేవుడే. ఈ లోకంలో ప్రతి దానికి గ్యారంటీ ఉంటుంది, వారంటీ ఉంటుంది. ఈ మైక్ ఎంతకాలం పనిచేస్తుందంటే అభినయ దర్శనం చెప్పడు, ఎవరు చెప్తారు? ఓనర్ చెప్తాడు. ఒక వాచ్ ఎంతకాలం పనిచేస్తుందో ఎవరు చెప్తారు? ఓనర్ చెప్తాడు. మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో ఎవరు చెప్తారు? అదొక మిస్టరీ, అదొక హిడెన్ సీక్రెట్, అది దాచబడినటువంటి రహస్యం. అది తెలిసిందనుకోండి, ఒక సంవత్సరం తర్వాత చస్తాడన్నాడు, ఈరోజు చచ్చిపోతాడు భయంతో, టెన్షన్తో, గుండె అయిపోయి. ఒక సంవత్సరం తర్వాత చచ్చిపోతాడని తెలిసిపోతే, అందుకే దేవుడు దాన్ని మరుగు చేసి పెట్టాడు. ఎప్పుడు 70 ఏళ్ళకు చచ్చిపోతామని తెలిసినా కూడా 10 ఏళ్ళకి పోతాడు పుట్టుకుమని. ఏ వస్తువుకు గ్యారెంటీ ఇచ్చేది ఎవరు? ఆ వస్తువు తయారు చేసిన వాడు. మనిషికి గ్యారెంటీ ఇచ్చేది ఎవరు? మనిషిని తయారు చేసినవాడు. అంటే ఆ గ్యారెంటీ కార్డు మనది దేవుని దగ్గర ఉంది. మనల్ని తయారు చేసిన దేవుడు మన గ్యారెంటీ కార్డుని పెట్టుకోనున్నాడు. ఎప్పుడు అయిపోతుందో, ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుందో తెలీదు. గెట్ ప్రిపేర్డ్, బి ప్రిపేర్డ్ టు రీచ్ హెవెన్. మన సొంత ఊరైనటువంటి పరలోకాన్ని, మన సొంత తండ్రి అయినటువంటి పరలోకపు తండ్రి రాజ్యాన్ని చేరునంత వరకు కూడా సిద్ధంగా బి ప్రిపేర్డ్, గెట్ ప్రిపేర్డ్ టు రీచ్ హెవెన్. అందరూ కూడా లేచి నిలబడండి.